హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పట్లాగే ఈరోజు వీడియోలో కూడా మంచి మంచి చిట్కాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా టిప్స్ ఏంటనేది చూసేద్దాం. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి, మనం సామాన్లు తోమేటప్పుడు అన్నీ బాగానే తోముతాం, కానీ గ్లాసులు అంటే లోతుగా ఉన్న గ్లాసులు తోమేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటామండి. వాటిని లోపలికంటా చేయి పెట్టి క్లీన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది పడకుండా ఈ చిట్కానైతే ట్రై చేసి చూడండి. దీనికోసం ఏమీ లేదండి, స్క్రబ్బర్ని అయితే గ్లాస్ లోపల పెట్టేసి మన ఇంట్లో చెక్క గరిటెలు ఉంటాయి కదండి, ఆ చెక్క గరిటెతో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక లోపల గ్లాస్లో ఉన్న ఎంత మురికైనా సరే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంటే పాలు తాగిన గ్లాసులు కానీ పెరుగు తాగిన గ్లాసులు కానీ వెంటనే కడగకపోతే కనుక అవి లోపలంతా ఎండిపోయి గట్టిగా అయిపోతుందండి. దానివలన క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి, ఇంట్లో పిల్లల ఫ్యాన్స్ కానీ లేదా పెద్దవాళ్ళ ఫ్యాన్స్ కానీ జిప్పులు ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయండి. అంటే జిప్పు పెట్టినా కానీ ఒక్కొక్కసారి కిందకి లూజ్ అయిపోవడం వలన ఓపెన్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. అది వాళ్ళకి తెలియదు, అది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానికోసం ఈ చిట్కానైతే ట్రై చేసి చూడండి. దీనికోసం ఏమీ లేదండి, మన ఇంట్లో చాలా సన్నగా ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి. రబ్బర్ కాదండి, రబ్బర్ అయితే తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ బ్యాండ్స్, వీటిని సన్నగా ఉండే వాటిని ఒకటి తీసుకోండి. అంటే ఇక్కడ ప్యాంట్ జిప్కి ఒక హోల్ ఉంటుంది కదండి, ఇలా ఈ హోల్కి సరిపడా అంటే ఈ రబ్బర్ బ్యాండ్ మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో, అంటే ఆ జిప్కి ఏది సెట్ అవుతుందో అటువంటి రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ జిప్పుకున్న హోల్లో అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత జిప్పు పైకంటా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బటన్ ఉంటుంది కదండి జిప్పు పైన, ఈ బటన్కి ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా హ్యాంగ్ చేసేయండి. ఇలా చేయడం వలన మనకి చికాగ్గా అనిపిస్తుందేమో అని అనుకోవచ్చు. ఇలా బటన్ పెట్టేసుకుంటారు కాబట్టి అది పైకి కూడా కనిపించదు, అంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేమో అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు అన్నమాట. ఇలా చేయడం వలన జిప్పు కూడా జారిపోకుండా టైట్గా ఫిట్ అయి ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే కనుక వాటిని పక్కన పాడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, 100% వర్కౌట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో అయితే న్యూస్ పేపర్స్ అనేవి ఉంటాయి కదండి, వాటిని అలా పక్కన పాడేయకుండా ఇలా ఉపయోగించుకుంటే కనుక మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇలా చేసుకోవడం అయితే మనకి పెద్ద శ్రమ కూడా కాదండి, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి పైన. ఇక్కడ నాకు పెద్ద డబ్బాలు ఖాళీ లేవు కాబట్టి చిన్న స్టీల్ డబ్బా పెట్టి చూపిస్తున్నానండి. ఇలా స్టీల్ డబ్బాని తీసుకుని ఈ న్యూస్ పేపర్ని ఈ డబ్బా చుట్టూ కూడా ఇలా చుట్టేయండి. ఇలా చుట్టిన తర్వాత మన ఇంట్లో ప్లాస్టర్స్ అయితే ఉంటాయి కదా, ఆ టేప్ని తీసుకొచ్చి దీనికి వేసేయండి. అంటే ఈ పేపర్ విడిపోకుండా దానికి వేసేయండి. ఇలా వేయడం వలన ఈ పేపర్ అయితే విడిపోకుండా ఉంటుందండి. అలాగే ఇప్పుడు డబ్బా బ్యాక్ సైడు ఎక్స్ట్రా పేపర్ని అయితే ఉంచుకున్నాం కదండి, ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పేపర్ని ఈ విధంగా మడుచుకోండి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. ఈ పేపర్ని కూడా ఇలా మడుచుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక ప్లాస్టర్ని అయితే వేసేసేయండి. చూసారు కదండి, ఇదైతే మనకి ఇప్పుడు ఒక చిన్న ఆర్గనైజర్లు అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి ఇంట్లో మనకి ఏదైనా పొడి చెత్త లాంటిది ఉంటుంది కదండి, అంటే కాయగూరలు కట్ చేసినప్పుడు ఆ డస్ట్ అది ఉంటుంది. లేకపోతే మనం భోజనాలు చేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఇది పెట్టేసుకుంటే కనుక మనం తిన్న వేస్టేజ్ ఏమన్నా ఉంటే కనుక ఇందులో వేసేసుకుంటే మనకి ప్లేట్లు అయ్యి కడగాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చి, మనం స్టవ్ మీద ఏదైనా పాలు కానీ లేదా అన్నం కానీ పెట్టినప్పుడు అవైతే పైకి పొంగుతాయి కదండి, ఇలా స్టవ్ అంతా అయిపోతుంది. వీటిని ఇలాగే ఉంచేసి నెక్స్ట్ మనం ఏదైనా వేరే ఐటెం కుక్ చేసినప్పుడు ఇలాగే కుక్ చేసేస్తే కనుక ఇదంతా కూడా మాడిపోతుంది. అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా టైం అయితే పట్టేస్తుంది. దీనికోసం ఇలా పాలు పొంగిన ప్రతిసారి కూడా ట్యాప్ కింద పెట్టుకుని ఇలా ఒకసారి వాష్ చేసుకుని వాడుకుంటే కనుక మనకి టైం అయితే వేస్ట్ అవ్వదండి, పని కూడా ఎక్కువ అనిపించదు.
ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి మిక్సీ జారుకున్న వైర్ని అయితే కనుక మనం ఇలాగే చుట్టి పెట్టేస్తూ ఉంటాం కదండి. అంటే పని అయిపోయిన వెంటనే ఇలా మిక్సీ చుట్టూ ఇలా తిప్పేసి ఇలా పెట్టేస్తూ ఉంటాము. దానివల్ల వైర్ అయితే అలా ఉండదండి. చూడ్డానికి కూడా చిక్కగా అనిపిస్తుంది. మనం వేరే పని చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటప్పుడు మన ఇంట్లో ఇలా డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి. ఆ టేప్స్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ బ్యాక్ సైడు పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. అలాగే మన ఇంట్లో బట్టలకి పెట్టుకునే క్లిప్స్ అయితే ఉంటాయి కదండి. ఆ క్లిప్స్ని 2 తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లిప్స్ని ఈ విధంగా ఈ డబుల్ సైడెడ్ టేప్కి స్టిక్ చేసేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ వైర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లిప్స్ చుట్టూ కూడా చుట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన మిక్సీ కూడా నీట్గా కనిపిస్తుందండి. అసలు ఈ వైర్ కింద పడి ఉంటే కనుక మనకు పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ వైర్ అంతా కూడా ఈ క్లిప్స్ చుట్టూ పెట్టేస్తాం కాబట్టి మనకు పని చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. దీనికోసం ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదన్నమాట. మీరు అనుకోవచ్చండి, ఈ టేపు ఎక్కువ రోజులైతే ఉండదు కదా, ఊడిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఊడిపోతే మళ్ళీ వేరొక టేప్ పెట్టుకుని మనం ఈ విధంగా చేసుకుంటే కనుక మన పని అయితే ఈజీ అవుతుందండి. మన ఇంట్లో బిర్యానీ తెచ్చుకున్నప్పుడల్లా ఇలాంటి బాక్స్లు అయితే ఉంటాయి కదండి. ఇవి వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ఉపయోగించండి. ఏదైనా చాక్ కానీ లేదా కత్తెర కానీ తీసుకుని ఈ బిర్యానీ బాక్స్కి పైన ఉండే భాగాన్ని కట్ చేసేయండి. అంటే ఎడ్జ్లా ఉంటుంది కదా, ఈ పార్ట్ని అయితే తీసేసేయండి. ఇలా తీసేసిన తర్వాత మన ఇంట్లో బట్టల క్లిప్స్ ఉంటాయి కదండి. ఆ క్లిప్స్ ఎన్ని ఉంటాయి అన్నీ దీనికైతే పెట్టేసేయండి. ఎందుకంటే మనం బట్టల క్లిప్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. దానివలన కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలా దీనికి పెట్టేసుకుని మన ఇంట్లో ఉండే ఏదైనా మేకి తగిలించేసుకుంటే కనుక చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం కళ్ళజోడు ఉపయోగిస్తాం కదండి. మనం కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు అది జారిపోతూ ఉంటుంది, ఇది లూజ్ అయిపోవడం వలన. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అలాగే పిల్లలు కూడా గేమ్స్ అయ్యి ఆడినప్పుడు వాళ్ళు చూసుకోరు కదండి. అటువంటప్పుడు ఈ కళ్ళజోడు జారి కింద పడిపోయి పగిలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్స్ తీసుకుని ఇలా కళ్ళజోడికి 2 వైపులా కూడా ఈ విధంగా పెట్టేసుకుని కళ్ళజోడు యూస్ చేసుకుంటే కనుక మనకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.